తక్కువ పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ ట్రైనర్ సునీల్ రెడ్డి గారు. మా సార్తో ఈరోజు టాపిక్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్. మనందరికీ తెలుసు కదా, తెలియని వాళ్ళకని కాదు, కొంతమందికి ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. అసలు డిజిటల్ మార్కెటింగ్లో మనము మనీ ఎర్న్ చేయాలంటే ఎలా, అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది? డిజిటల్ మార్కెటింగ్ అని అంటూ ఉంటారు, కానీ కొంతమందికి అయితే తెలియదు అసలు దీంట్లో ఎలా ఉంటుంది, జాబ్ వర్క్ ఎలా ఉంటుంది, అసలు ఏం వర్క్స్ చేయొచ్చు దీంట్లో. మరి సార్తో మాట్లాడదాము. వీడియో మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ పాజ్ చేయకుండా చూడండి. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, డిజిటల్ మార్కెటింగ్ అందరికీ తెలుసు, అంటే కొంతమందికి తెలియని వాళ్ళ కోసం మనం ఈ వీడియో చేస్తున్నాం. డిజిటల్ మార్కెటింగ్ అసలు ఫీల్డ్ ఎలా ఉంటుంది, దాంట్లో వర్క్ ఏరియాస్ ఎలా ఉంటాయి అసలు? బేసిక్గా ఇప్పుడు మనం మాట్లాడాలంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి ఫస్ట్ తెలియాలి. అసలు డిజిటల్ మార్కెటింగ్ ఎవరికి అవసరమో తెలియాలి. ఇప్పుడు వరకు అందరూ డిజిటల్ మార్కెటింగ్ చేయండి, మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అంటారు. డిజిటల్ మార్కెటింగ్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉంటాయి, అసలు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎవరి కోసం, ఇది తెలుసుకుందాం ఇవాళ. అసలు డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు ఆ కోర్స్ నేర్చుకోవాలనేది వాళ్ళకి ఐడెంటిఫికేషన్ రావాలి అంటే అసలు డిజిటల్ మార్కెటింగ్ ఎవరెవరు వాడుతున్నారు. డిజిటల్ మార్కెటింగ్ నేను కూడా వాడుతున్నాను నా బిజినెస్ అన్నిటికీ. ఇప్పుడు నా కన్స్ట్రక్షన్స్ ఉంది, నా కన్స్ట్రక్షన్ బిజినెస్ కోసం నా కన్స్ట్రక్షన్ నేను ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటే నేను వాడాల్సి ఉంది. ఇప్పుడు నేను డిజిటల్ మీడియా నాకు ఉంది, సో దాన్ని నేను ప్రమోట్ చేయాలంటే నాకు కావాలి. సో ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఒక డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఒక బిజినెస్ని బ్రాండింగ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఒక బిజినెస్ ది బ్రాండెడ్ అని రిప్రజెంట్ చేయాలంటే దానికి డిజిటల్ మార్కెటింగ్ అవసరం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకున్నామంటే మార్కెట్, అరే బ్రాండెడ్ షర్ట్ రా అంటాం, అరే ఇది బ్రాండెడ్ ప్యాంట్ రా అంటాం, ఇది బ్రాండెడ్ టీషర్ట్ రా అంటాం. సో బ్రాండెడ్ టీషర్ట్ అనేది ఎలా తెలిసిందంటే ఎక్కడో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఏదో కోల్కతా, ముంబై, అహ్మదాబాద్ ఎక్కడో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ ఇవాళ మన ఏపీ అండ్ తెలంగాణలో తీసుకుంటే అది బ్రాండెడ్ ప్రోడక్ట్ మనం అంటున్నాం. అసలు బ్రాండెడ్ ప్రోడక్ట్ అని అనడానికి దానికి అడ్వర్టైజ్మెంట్ జరిగింది కదా బిహైండ్లో. సో అడ్వర్టైజ్మెంట్ ఎలా జరిగింటుంది? ఒకటి వెబ్సైట్ ద్వారా జరిగింటుంది, రెండు సోషల్ మీడియా ద్వారా జరిగింటుంది. సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో జరిగింటుంది. సో ఈ అడ్వర్టైజ్మెంట్ జరగడానికి బ్యాక్గ్రౌండ్లో ఒక వర్క్ జరగాలి. ఆ వర్క్ ఏంటంటే ఆ పోస్టర్ డిజైన్ చేయడానికి డిజైనింగ్ నేర్చుకోవాలి, అంటే పోస్టర్ డిజైనింగ్. సో ఈ డిజైనింగ్ జరిగితేనే కదా అది బయటికి వెళ్తుంది. ఆ డిజైనింగ్ ఎలా చేయాలనేది ఎవరు చేస్తారు? డిజైనింగ్ అనేది ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఓనర్ చేస్తున్నాడా? నో. ఏదో ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీకి ఇచ్చి నాకు ఈ టీషర్ట్ ఫొటోస్ తీసుకోండి, మీరు దీనికి ఒక బ్రాండింగ్ లాగేసి మంచి ఒక పోస్టర్ చేయండి అంటారు. అవునా కదా? సో అలా తీసుకుందాం. కొన్ని ఐస్ క్రీమ్ షాప్స్ ఉంటాయి, ఐస్ క్రీమ్స్. సో ఐస్ క్రీమ్స్, క్వాలిటీ ఐస్ క్రీమ్స్ని వాళ్ళు మై బ్రాండెడ్ ఐస్ క్రీమ్, ఇప్పుడు క్వాలిటీ వాల్స్ అంటే మనం బాగా బ్రాండెడ్ అంటాం. సో అట్లా ఆ బాక్స్ని డిజైనింగ్ చేయడానికి ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ కావాలి, దాన్ని ప్రమోట్ చేయడానికి డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ కావాలి. ఇప్పుడు మనకు ఆఫర్స్ అని వస్తుంటే దానికి ఒక డిజిటల్ మార్కెటింగ్ కావాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక బిజినెస్ని బ్రాండింగ్ మోడల్లో రిప్రజెంట్ చేయాలి అంటే డిజిటల్ మార్కెటింగ్ కావాలి. మెయిన్ డిజిటల్ మార్కెటింగ్ దేనికి కావాలి అంటే ఒక బిజినెస్లో రెవెన్యూ జనరేట్ అవ్వాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఓల్డెన్ డేస్లో డిజిటల్ మార్కెటింగ్ లేదు. ఓల్డెన్ డేస్ అంటే పూర్వకాలం పోవాల్సిన అవసరం లేదు. బిఫోర్ కరోనా డిజిటల్ మార్కెటింగ్ మీద అవేర్నెస్ చాలా తక్కువ, అవునా? ఆఫ్టర్ కరోనా డిజిటల్ మార్కెటింగ్ మీద అవేర్నెస్ ఎక్కువ వచ్చింది, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ రావడం, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి. డిజిటల్ మార్కెటింగ్ పర్ఫెక్ట్గా ఏ బిజినెస్లో అయినా చేస్తే ఆ బిజినెస్లో రెవెన్యూ ఎలా ఉంటుందంటే 10,000 రూపాయలు ఇన్కమ్ ఎర్న్ చేసే పర్సన్ 1,00,000 రూపాయలు ఎర్న్ చేయొచ్చు డిజిటల్ మార్కెటింగ్లో. అంటే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా నెట్వర్క్ని బిల్డ్ చేయొచ్చు. అలాగే డిజిటల్ మార్కెటింగ్ కరెక్ట్గా చేస్తే లీడ్ జనరేషన్ ఎక్కువ ఉంటుంది. సో లీడ్ జనరేట్ అవ్వాలంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే స్మాల్ బిజినెస్ ఓనర్స్ని ఇచ్చే సలహా ఏంటంటే, బిగ్ బిజినెస్ ఓనర్ అంటే స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఉంటారు కదా, చిన్న బిజినెస్లు ఒక 10 లక్షలతోనో ఒక 5 లక్షల రూపాయలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసిన పర్సన్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, వీళ్ళు ఏం చేస్తారంటే డిజిటల్ మార్కెటింగ్ కోసం మంత్లీ ప్యాకేజెస్ తీసుకుంటూ ఉంటారు. మంత్లీ ప్యాకేజెస్ మీన్స్ అంటే ఎలాగంటే నెలకి 15,000 నుంచి 1 lakh వరకు ప్యాకేజెస్ ఉంటాయి. సో ఈ ప్యాకేజెస్ తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే డిజిటల్ మార్కెటింగ్ బయట కంపెనీస్కి ఇస్తారు. సో అటువంటి వ్యక్తులకు నేను ఏం చెప్తానంటే, బేసిక్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారు అంటే సో వీళ్ళకి మంత్లీ ఒక 15,000 నుంచి 1 lakh సేవ్ అవుతుంది. సో డిజిటల్ మార్కెటింగ్లో ఏమేమి నేర్చుకుంటారు? బేసిక్గా డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే మనకి ఏమేమి తెలియాలంటే, ఒక పోస్ట్ ఎలా డిజైన్ చేయాలో తెలియాలి, ఒక యాడ్ ఎలా రన్ చేయాలో తెలియాలి, SEOని ఎలా మనము సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్ అంటాం, సో దాన్ని ఎలా రన్ చేయాలో తెలియాలి, సో SMMO తెలియాలి. ఇట్లా బేసిక్ తీసుకుంటే కంప్లీటెడ్గా డిజిటల్ మార్కెటింగ్లో పోస్టర్ డిజైనింగ్ వచ్చిందనుకోండి, సో ఫ్రీలాన్సింగ్ చేసి మంచి డబ్బులు ఏం చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్లో యాడ్స్ రన్ చేయడం వచ్చిందనుకోండి, లీడ్ జనరేట్ చేసి లీడ్స్ నుంచి డబ్బులు సంపాదించుకోవచ్చు. అంటే బేసిక్ ఇక్కడ ఏంటి,
మనం చాలా మందికి లీడ్స్ కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతా ఉంటారు. ఆ లీడ్స్ కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారనుకో ఈజీ ఉంటుంది. ఒక బిజినెస్, ఏ చిన్న బిజినెస్ అండి స్టార్ట్ చేసిన తర్వాత అది ఆన్లైన్లోకి రావాలి అంటే బేసిక్ వెబ్సైట్ కావాలి. సో కొన్ని థర్డ్ పార్టీ అంటే వీళ్ళు కోడింగ్ రాసి వెబ్సైట్ డిజైన్ చేయాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో, ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. సో ల్యాండింగ్ పేజెస్ కొన్ని ఉన్నాయి. వీటిని వీళ్ళు బేసిక్గా నేర్చుకున్నారు అంటే ఒక బేసిక్ వెబ్ డిజైనింగ్ ఎలా చేయాలి. సో అఫిలియేట్ మార్కెటింగ్ కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్లోనే వస్తుంది. ఇది ఎలా చేయాలి, ఇవన్నీ కంప్లీటెడ్గా ఏంటంటే ఒక కోర్స్ రూపంలో వీళ్ళు నేర్చుకున్నారంటే వీళ్ళు నేర్చుకొని దాన్ని యూజ్ చేసుకొని మంత్లీ 50,000 నుంచి 1 lakh ఇన్కమ్ ఫ్రీలాన్సింగ్ చేసి సంపాదించుకోవచ్చు అండి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే. కానీ ఈ డిజిటల్ మార్కెటింగ్ ఏ బిజినెస్ ఎవరైతే చేయట్లేదో, ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నాను నాకు లాభాలు రావట్లేదు, నాకు డబ్బులు రావట్లేదు, నాకు ప్రాఫిట్స్ రావట్లేదు అని ఎవరైతే అంటున్నారో, నా బిజినెస్ జరగలేదు ఎవరైతే అంటున్నారో, ఇమ్మీడియట్లీగా మీరు డిజిటల్ మార్కెటింగ్ షిఫ్ట్ అవ్వాలి మీ బిజినెస్. లేదు అంటే మీ బిజినెస్ ఎప్పటికీ అక్కడే అయిపోతుంది. అప్గ్రేడ్ అంట. సో ఎవ్రీ ఇయర్ ఒక టెక్నాలజీ వస్తూ ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు ఏఐ అనేది వచ్చింది మార్కెట్లో, దున్నుకుంటూ వెళ్ళిపోతా ఉంది. కానీ ఏఐలో నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి, రెండు ఉన్నాయి. కానీ మనం ఏఐ ఉపయోగించి మనకి ఏం కావాలో ఇన్ఫర్మేషన్ మాత్రం తీసుకోవాలి. మనకి ఇంపార్టెన్స్ మార్క్ మాత్రం ఏఐని యూజ్ చేసుకోవాలి. అన్నిటికీ ఏఐ యూజ్ చేసుకున్నామంటే ఇట్ విల్ టేక్ చాలా టైం. ఇప్పుడు ఏఐలో కొత్త టెక్నాలజీలో కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ చేశారు. ఏంటంటే ఏఐలో కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది. అదేంటంటే ఎంప్లాయీస్ ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారు కదా, ఖాళీగా ఉన్న సమయాన్ని కూడా అది క్యాప్చర్ చేసి ఇంత సమయం వాళ్ళు ఖాళీగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ శాలరీని ఆటోమేటిక్గా కట్ చేసి శాలరీ క్రియేట్ చేస్తుంది ఏఐ. ఇది చాలా టూ మచ్ అండి. అసలు నిజంగా నేనైతే షాక్ అయిపోయాను. అసలు ఎంప్లాయీస్ ఎవరైతే వర్కింగ్లో ఉన్నారో సీసీ కెమెరాస్లో ఏఐ వచ్చి సీసీ క్యామ్లో అతను ఖాళీ కూర్చున్నాడు 5 seconds 10 minutes అంటే మొత్తం డే వైజ్ ఇన్ని గంటలు ఇతను పనిచేశాడు, సిస్టంలో ఇన్ని గంటలు ఇతను వర్క్ చేశాడు, రిమైనింగ్ టైం పక్కన ఇది సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది. వాడు ఖాళీగా ఉన్న నాకు 1/2 hour సమయము వాడి శాలరీ ఆ రోజులు కట్. చూడండి ఏ వల్ల ఎంత డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎంత అడ్వాంటేజెస్ ఉన్నాయంటే. అలాగే ఏ వల్ల వీడు చేయవలసిన పని చాలా సింప్లిఫైతో ఫాస్ట్ కూడా అవుతా ఉంది. అంటే డిజిటల్ మార్కెటింగ్లో మనం అప్డేట్ అవ్వకపోతే మన బిజినెస్లో గ్రోత్ ఉండదండి. మీ బిజినెస్లో మీరు గ్రోత్ రావాలనుకుంటున్నారా, యూ మస్ట్ అండ్ షుడ్గా మీరు ఏం చేయాలంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాల్సిందే. డిజిటల్ మార్కెటింగ్లో ఏమేమి నేర్చుకోవాలి నేను చెప్తాను. మనం ఒక బిజినెస్ ఓనర్కి కావాల్సింది బేసిక్ వెబ్ డిజైనింగ్ చేసుకునేది నేర్చుకుంటే చాలు. ఇప్పుడు లైక్ గోడాడీ అని ఉంటుంది. సో దాని నుంచి బేసిక్ వెబ్ డిజైనింగ్ చేసుకోవడం నేర్చుకున్నారనుకోండి, రెడీమేడ్ టెంప్లెట్స్ ఉంటాయండి, సింపుల్. సో తన ఓన్ వెబ్సైట్ తను బిల్డ్ చేసుకోవచ్చు. ఎవరికో ఇచ్చి వెబ్సైట్ డిజైన్ చేయండి బాబు 15,000 50,000 ₹1,00,000 ఖర్చు పెట్టే బదులు వీడు ఇయర్లీ ఒక 10,000 రూపీస్లో ఇయర్లీ వీడు ఒక మంచి వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చు అండి సింపుల్గా. సో అది బేసిక్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే తర్వాత ఫేస్బుక్లో యాడ్స్ ఎలా రన్ చేయాలి, ఇన్స్టాలో యాడ్స్ ఎలా రన్ చేయాలి, గూగుల్ యాడ్స్ ఎలా రన్ చేయాలి. ఇప్పుడు బేసిక్గా గూగుల్ యాడ్స్ మనం రన్ చేసామంటే గూగుల్ నుండే సో అన్ని ప్లాట్ఫామ్స్లో మనం యాడ్స్ రన్ చేయొచ్చు. కొంతమంది ఫేస్బుక్లో బూస్ట్ పోస్ట్ కొడతా ఉంటారు, కొంతమంది ఇన్స్టాలో బూస్ట్ పోస్ట్ కొడతా ఉంటారు. సో యూట్యూబ్లో కూడా యాడ్స్ రన్ చేయొచ్చు. సో యూట్యూబ్లో మనం బేసిక్గా మనం వీడియో అప్లోడ్ చేసి దాని నుంచి కూడా యాడ్స్ రన్ చేయొచ్చు. అంటే డిఫరెంట్ వేస్లో యాడ్స్ రన్ చేస్తున్నాయి. యాడ్స్ ఎలా రన్ చేయాలి నేర్చుకున్నారు అనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. చాలామంది అనొచ్చు, సార్ మాకు యాడ్స్ రన్ చేసే టైం ఉండదు, మేము దానికోసం టైం పెట్టలేమనొచ్చు. నేనేం చెప్తానంటే ఒక బేసిక్ మీకు కావాల్సినటువంటి మీ ఫ్లయర్స్ ఆల్రెడీ ఉంటాయి. ఒక ఫ్లయర్ కొన్ని బ్రోచర్స్ ఆల్రెడీ రెడీ చేసి ఉంటారు. ఆ ఫ్లయర్ని అలాగే పెట్టేసి మీకు 1 గంట మీరు సమయం కేటాయించి 1 yearకి కావాల్సిన యాడ్స్ కూడా మీరు టైమర్ అప్లై చేసి పెట్టచ్చు అండి. 1 yearకి రాబోయే 1 yearకి కావాల్సిన టైమర్ అప్లై చేసి పెట్టచ్చు. సో ఇది ఎలా అంటే వీళ్ళు నేర్చుకోవాలి, సింప్లిఫైలో నేర్చుకోవాలి. ఇప్పుడు 1 hour టైం పెట్టగలిగితే ఈ 1 month నేను అదే చేస్తానండి. ఈ మంత్లో నా షెడ్యూల్స్ ముందు ప్లాన్ చేసి ఈ మంత్లో నేను ఎప్పుడూ యాడ్స్ రన్ చేయాలి నా బిజినెస్కి అని చెప్పేసి యాడ్స్ పెడతాను, పేమెంట్ యాడ్ చేస్తాను. దెన్ ఏం చేస్తాను, నాకు ఎప్పుడు అది బూస్ట్ అవ్వాలి అంటే ఎప్పుడు నాకు యాడ్ రన్ అవ్వాలనేది యాడ్ టైమింగ్ సెకండ్స్తో సహా నేను పెట్టేస్తాను, ఏ డేట్లో కావాలి. సో ఆటోమేటిక్ ఏమవుతుందండి, మనం ఆల్రెడీ ఒక 1 hour వర్క్ చేసాం దాని మీద అంతే. ఇంకా మంత్ మొత్తం డిజిటల్ మార్కెటింగ్ అదే చేసేస్తుంది. ఇంతకాడికి సింప్లిఫై. ఇప్పుడు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలి. చాలామంది సార్ నాకు ఆ రోజు టైం దొరకట్లేదండి. ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో 2 గ్రో అవ్వాలంటే వీళ్ళు ఎప్పుడు వీక్లీ 2 to 3 reels కంటే ఎక్కువ అప్లోడ్ చేయకూడదు. ఆ 2 to 3 reels ఒకే రోజు అప్లోడ్ చేయండి. అంటే ఎలా అప్లోడ్ చేయాలి, టైమర్ పెట్టాలి. అంటే ఇవాళ ఒక వీడియో పోస్ట్ అవ్వాలి, సో నెక్స్ట్ 2 days తర్వాత ఒక వీడియో పోస్ట్ అవ్వాలి. అదే టైమింగ్కి 6 o'clock 5 o'clock
ఇప్పుడు మీకు 6 o'clock మీ యొక్క ఫాలోవర్స్ ఎక్కువ వస్తున్నారు అనుకోండి, మీరు హాఫ్ అన్ అవర్ ముందు అది పోస్ట్ అయ్యేలాగా టైం సెట్ చేసుకోండి. టైమర్ సెట్ చేసుకొని మీరు పెట్టుకున్నారంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో వచ్చేస్తే టైమర్ ఉంటుంది. సో యూట్యూబ్లో వీడియో పెట్టాలనుకోండి, యూట్యూబ్లో కూడా ఏం చేసి టైమర్ పెట్టచ్చు. అంటే ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఒక్కరోజు మనకు బిజినెస్ని గ్రో చేయడం కోసం మనం వర్క్ చేయగలిగితే మంత్ మొత్తం డిజిటల్ మార్కెటింగ్ ఆటోమేటిక్గా చేయొచ్చు, ఆటోమేషన్. సో కొన్ని ల్యాండింగ్ పేజెస్ ఉంటాయి, ల్యాండింగ్ పేజెస్ ఉపయోగించుకొని నీ బిజినెస్ నువ్వు రిప్రజెంట్ చేయొచ్చు. చాలామందికి మనం ఒక వర్డ్లో చెప్తే మన బిజినెస్ అర్థం కాదండి. ఈ ల్యాండింగ్ పేజెస్ ఏం చేస్తాయంటే కంప్లీట్ నీ బిజినెస్ని డిస్క్రైబ్ చేస్తాయి. సో ఆ ల్యాండింగ్ పేజ్లో నీ కస్టమర్ టెస్టిమోనీస్ యాడ్ చేసుకోవచ్చు, నీ బిజినెస్లో ఉన్నటువంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ అన్నిటిని ఇమేజెస్ పెట్టచ్చు, నువ్వు ఎప్పటి నుంచి బిజినెస్ చేస్తున్నావు సక్సెస్ స్టోరీ పెట్టచ్చు. సో ఇవన్నీ పెట్టిన తర్వాత లీడ్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. లీడ్ జనరేట్ అయ్యిందంటే ఇంకా బిజినెస్ కన్వర్ట్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్ అప్ టు యూ. ఇక్కడ ఒక విషయం చెప్పండి సునీల్ గారు, ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది సెల్ఫ్గా చేసుకుంటే మంచిది అంటారా, లేదంటే ఎవరికైనా ఇస్తే బెస్ట్ అంటారా? ఓవరాల్ ఫైనల్గా ఏం చెప్తారు? నేనైతే ఏం చెప్తానంటే అండి, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి ఇప్పుడు బయట ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్లో అఫిలియేట్ మార్కెటింగ్ నేర్పించడానికి 25,000 నుండి 50,000 ఛార్జ్ చేస్తున్నారు. డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయి. సో కంప్లీటెడ్గా ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటారో వాళ్ళ బిజినెస్ అనేది అందరి బిజినెస్ కంటే డబుల్ ఉంటుంది. సో థర్డ్ పార్టీకి మనము డిజిటల్ మార్కెటింగ్ ఇచ్చామనుకోండి, సో ఆ థర్డ్ పార్టీకి ఇచ్చిన తర్వాత మంత్లీ మనము బేసిక్ అంటే నాకు తెలిసి 10,000 తక్కువ ఎవరు ఛార్జ్ చేయట్లేదండి మార్కెట్లో. మినిమం 10,000 రూపీస్, 10,000 రూపీస్ నుండి 1 lakh వరకు మీ బిజినెస్ రేంజ్ని బట్టి ఉంటుంది. ఇంకా 3 lakhsలో కూడా ఉంటుంది. సో ఇప్పుడు మంత్లీ మీరు అంత అమౌంట్ ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ పెట్టుకోవడం బెటరా, ఒక 30,000 20,000లోనో బిలో 50,000 రూపీస్ లోపల ఈ కంప్లీట్ ఈ నాలెడ్జ్ అంతా డైలీ ఒక 1 hour టైం పెట్టి ఒక 1 month లేదా 2 months నేర్చుకొని ఎవ్రీ ఇయర్ మీరు ఖర్చు పెట్టే బయట డిజిటల్ మార్కెటింగ్ అమౌంట్కి అంటే ఆ అమౌంట్ని మీరే సేవ్ చేసుకొని మీ బిజినెస్ని గ్రో చేసుకోవడం బెటర్. నేను ఏమంటానంటే బిజినెస్ ఓనర్కి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారనుకోండి, నేను ఒక కంపెనీ ఓనర్ అండి, నాకు డిజిటల్ మార్కెటింగ్ నేను నేర్పిస్తూ ఉంటాను, నేను నేర్చుకున్నాను. సో ఇప్పుడు నా బిజినెస్ డిజిటల్ మార్కెటింగ్ నేనే చేసుకుంటాను, ఇంకో థర్డ్ పార్టీ పర్సన్కి ఇవ్వను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నా దగ్గర హైర్ చేసుకునే ఎంప్లాయీస్కి డిజిటల్ మార్కెటింగ్లో ఒక్కొక్క వింగు నేర్పిస్తా. ఒకరికి SEO నేర్పిస్తా, ఒకరికి వెబ్సైట్ని మెయింటైన్ చేసేది ఒకరికి నేర్పిస్తా, ఒకరికి యాడ్స్ రన్ చేసి నేర్పిస్తా. నా ఎంప్లాయీస్ ఏం చేస్తారు, నా డిజిటల్ మార్కెటింగ్ని డైలీ ఉన్న సమయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క డ్యూటీ చేసేస్తారు. ఇప్పుడు నేను బయట కంపెనీకి ఇస్తే వాడు ఎప్పుడు యాడ్ రన్ చేస్తున్నాడు, నిజంగా ఇంత అమౌంట్ పెడుతున్నారా, అంతే కదండి. ఇప్పుడు నేను నా ఎంప్లాయీస్ తోటి నేను చేయించుకుంటా, లేదు నేనే చేసుకుంటా. ఇప్పుడు ఏమవుతుంది, ఇయర్లీ నేను అక్కడ బయట ఖర్చు పెట్టే ఒక 10 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు, ఇప్పుడు పెద్ద కంపెనీస్ ₹1,00,000 మంత్లీ అనుకోండి, ఇయర్లీ 12 lakhs డిజిటల్ మార్కెటింగ్. అంత పెట్టాల్సిన అవసరం ఏముందండి. ఇప్పుడు ఒక 30-40 రూపాయలు మనం నేర్చుకుని ఎంప్లాయీస్తో చేయించుకోవచ్చు, సేవ్ అయిపోతుంది కదా డబ్బులంతా. సో నేనేమంటాను, ప్రతి ఒక్కరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ట్రై చేయండి. డిజిటల్ మార్కెటింగ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, స్టూడెంట్స్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారు అనుకోండి, ఫ్రీలాన్సింగ్ చేసుకుంటూ మంత్లీ 50,000 నుంచి 1 lakh ఈజీగా ఎర్న్ చేయొచ్చు. చాలామంది ఉంటారు. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసిన ప్రతి పర్సన్కి నాలెడ్జ్ లేదన్న ఉంటుంది, కానీ బిజినెస్ స్టార్ట్ చేసిన ప్రతి పర్సన్ వెల్ ఎడ్యుకేటెడ్ అయితే కాదు. అందులో 50% చదువుకోలేని వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. వీళ్ళందరూ డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే వీళ్ళకి రాదు. సో వీళ్ళని మనము ఇబ్బంది పెట్టలేము. కానీ ఇటువంటి వ్యక్తుల కోసం డిజిటల్ మార్కెటర్స్ అవసరం. ఫ్రీలాన్సింగ్ చేసే వాళ్ళు మనం చేయొచ్చు హ్యాపీగా. ఆ డిజిటల్ మార్కెటింగ్ ఉపయోగించుకొని మీ దగ్గర ఉన్న స్కిల్ని ఉపయోగించుకొని నెలకు 10,000 నుండి ₹1,00,000 వరకు ఈజీగా ఇన్కమ్ని ఎర్న్ చేయొచ్చు. సో సునీల్ గారు, ఒకసారి మన సెషన్స్ గురించి. మేము రెగ్యులర్గా చేస్తున్న సెషన్స్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో ఇప్పటివరకు చాలా బెనిఫిట్స్ తీసుకుంటున్నారు. సో అందులో కంపెనీస్ ఎలా స్టార్ట్అప్ చేయాలి, బిజినెస్ని ఎలా బ్రాండ్ చేసుకోవాలి, 10x సేల్స్ కన్వర్జేషన్ ఎలా తీసుకెళ్ళాలి, డిజిటల్ మార్కెటింగ్లో ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారో ఆ ప్రాబ్లమ్స్కి సింపుల్ టెక్నిక్స్ అండ్ సింపుల్ సొల్యూషన్స్ తోటి మేము కోర్సెస్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ అప్కమింగ్ మన సెషన్ ఏదైతే జరగబోతుందో ఆ సెషన్కి మీరు రిజిస్టర్ చేసుకోండి. సో మీరు మంచి సబ్జెక్ట్ అండ్ నాలెడ్జ్ తీసుకోండి. అట్ ఏ టైం 10x మీ బిజినెస్లోకి గ్రోత్ తీసుకెళ్ళడానికి మేము సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, మరి విన్నారు కదా, కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. ఎవరైనా సరే ఇప్పుడు మేము చెప్పినట్టుగా టాలెంట్ ఉంది, నాకు జాబ్ రావట్లేదు అనుకున్న వాళ్ళు, కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు, నేను ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, నా దగ్గర సమ్ బడ్జెట్ ఉంది, ఏం బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా సునీల్ రెడ్డి గారి సెషన్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి. కింద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.